అంకులు సామ పొంగల్ చాలా బాగుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే చేసేయమన్నారు. సరే ఈ ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, చూడండి ఎట్లా ఉందో. చూసారా దగ్గరికి? చాలా బాగుందండి చేస్తే. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి. నాకు నెయ్యి ఇష్టం, నేను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటా. పొంగల్లో మట్టికి నేను నెయ్యి మంచిగా వేసుకుని తింటానండి, నాకు చాలా ఇష్టం. నిన్నటికంటే ఇంకా బాగా వచ్చింది ఇవాళ. కరెక్ట్గా చాలా బాగుంది. ఉప్పేస్తే అసలు చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది, ఎంత ఈజీ అండి. పిల్లలు భలే తింటారు, పసిపిల్లలకు కూడా పెట్టేయచ్చు, అంత బాగుంది. ఉప్పేస్తే మనకు పచ్చడి కూడా అవసరం లేదండి. నమస్తే అండి, కర్నూలు నుంచి నాకు చెప్పాను కదా మిల్లెట్స్ పంపిస్తున్నారు అని రివ్యూ కోసం. వాళ్ళు ఇప్పుడే వచ్చింది. సరే నేను కూడా ఈరోజు నైట్ వంట చేయలేదు, మా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను చూస్తానికి. నేను ఇప్పుడే వచ్చిందని వాళ్ళకి మెసేజ్ చేస్తే, నేను పొంగల్ ఉందా ఆంటీ దీంట్లో మీరు పొంగల్ చేసుకోండి అన్నారు. పొంగల్ చేసుకుందామని చెప్పి నేను బాక్స్ ఓపెన్ చేస్తున్నా. వసుంధర ఎంటర్ప్రైజెస్ కర్నూలు, ఇదిగోండి సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. నేను ఇది రివ్యూ ఇస్తున్నా, వాళ్ళు పంపించారు. మిల్లెట్స్ కదా, వాళ్ళంతా మిల్లెట్స్ మీదేగా మనకి అన్నీ. ఏమున్నాయి చూద్దాము. ఇక్కడ సెల్ నెంబర్ ఇచ్చారు, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నెంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి. కర్నూలు వసుంధర ఎంటర్ప్రైజెస్ వాళ్ళు నాకు పంపించినవి రాగి మాల్ట్ అండి. ఫస్ట్ రాగి మాల్ట్ చూద్దాం. ఫస్ట్ అన్నీ తీస్తా. ఇది పొంగల్ మిక్స్, ఇది చేస్తున్నా అప్పుడు పొంగల్ మిక్స్. వాళ్ళ క్యాటలాగ్ పంపిస్తే ముల్తానీ మట్టి అడిగా. ఎందుకు అంటే ఈ మట్టి మన మోకాల మీద నొప్పి ఉంది కదా, నాకు మోకాల మీద వేస్తే ఆరిపోయినాక తగ్గిపోతుందని చదివాను. సో అందుకు నాకు ముల్తానీ మట్టి కావాలండి అంటే పంపించారు. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ పంపించారు, 2 ముల్తానీ మట్టీలు పంపించారు. హెర్బల్ ఫేస్ ప్యాక్, పింక్ సాల్ట్ పంపించారు. ఇడ్లీ రవ్వ, ఇది మిల్లెట్స్ది, ఇది కొర్ర బియ్యం. ఇది కూడా నాకు తెలిసి ఇడ్లీ రవ్వ కూడా కొర్రలదే, కొర్రల రవ్వ. ఇదిగోండి జవార్ ఇడ్లీ రవ్వ. ఇది రాగి ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వలు చాలా వచ్చినాయండి, నాకు ఉపయోగపడతాయి. నేను ఈ మధ్య ఎక్కువ మిల్లెట్స్తో చేస్తున్నాను కదా. ఇది కొర్ర రవ్వ. ఇది బార్లీ పౌడర్. ఇది హెల్త్ మిక్స్. ఈ నేను వేరే కంపెనీ వాళ్ళది వాడుతున్నాం మేము. అది హెల్త్ మిక్స్. రాగి జావా, హెర్బల్ సున్నిపిండి. ఇది మల్టీ మిల్లెట్ మాల్ట్ అంట. అప్పడాలు కూడా పంపించారండి. వసుంధర పాపడ్స్, జాగిరి చిక్కీస్, జొన్న రవ్వ. పొంగల్ మిక్స్లు నాకు 4 పంపించారు. అన్నీ ఉన్నాయంటండి ఈ పొంగల్ మిక్స్లో, ఏమీ అక్కర్లేదంట నాకు. ఇప్పుడు నేను ఇది చేస్తాను అంటే ఈ పొంగల్ మిక్స్ నాకు ఏం చెప్పారంటే 1కి 5 నీళ్ళు పోయమన్నారు ఈ పొంగల్ మిక్స్ చేస్తున్నప్పుడు. ఇవన్నీ నేను ఇడ్లీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ప్యాకెట్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది 4గురికి వస్తుందంట ఈ ప్యాకెట్. ఇప్పుడు అంకులు నేనే కాబట్టి దీంట్లో సగం పోస్తాను. ఏ గ్లాస్తో అయితే మనం ఈ పొంగల్ మిక్స్ వాడతామో 4.5-5 గ్లాసులు నీళ్ళు పోయమన్నారు. ఇది చేస్తాను. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన ఇది నాకు తెలుసు హెల్త్ మిక్స్. మేము ఎప్పటి నుంచో నాకు తెలిసి ఇది 25 ఇయర్స్ నుంచి నేను వేరే కంపెనీది వాడాను, పాలల్లో కలుపుకొని తాగుతాం. ఇది రాగి ఇడ్లీ, అన్ని ఇడ్లీ రవ్వలండి. ఇది ఇడ్లీ రవ్వే. ఇదేమి ఇడ్లీ మంచిగా ఇట్లా ప్యాక్ చేశారు. వర్షం పడింది అయినా ఎంత చెమటలు పోస్తున్నాయో చూడండి. ఇదిగోండి నాకు పంపించినాయి. ఏమండి కొర్ర పొంగలి, ఇది వచ్చి సామ పొంగలి,
ఇది వచ్చి ఊద పొంగలి, ఇది వచ్చి అరికె పొంగలి. ఒక్కొక్కటి ఒకటండి. నేను సామ పొంగల్ చేస్తున్నా. సామ పొంగల్ రకరకాల పొంగల్ ఇచ్చారు. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఆయన చెప్పింది ఏంటంటే 2 స్పూన్లు నెయ్యి వేసుకోమన్నారు. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుందాం. 2, 3 స్పూన్లు వేసాను. చిన్నది ఇదిగోండి. నెయ్యి వేయంగానే పొగ వచ్చేస్తుంది మనకి. కట్టేస్తున్నా, మళ్ళీ చేస్తాను. ఇదిగోండి, నేను సామ పొంగలి చేస్తున్నా. ఇది ఈ ప్యాకెట్ 4గురికి వస్తుందంట. అన్నీ రెడీగా ఉన్నాయి వీటిల్లోనే మనకి. ఆపేసాను పొయ్య. ఇదిగోండి, ఈ గ్లాస్ అయితే సరిపోతుంది మనకి. 1కి 5 గ్లాసులు అన్నారు. ఇది కూడా ఎక్కువ అవుతుందమ్మ. ఇదిగోండి, నిండా పొయ్యొచ్చు. 2 గ్లాసులు వస్తాయి. ఎండుమిరపకాయ కూడా వేశారు. నన్ను పచ్చిమిరపకాయ గిల్లేయమన్నారు. ఇదిగోండి, వాళ్ళన్నీ ఏం చేసి ఇచ్చేశారు మనకి. పెసరపప్పు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. చూడండి, పెసరపప్పు, జీడిపప్పు అన్నీ ఉన్నాయి అన్నారు. కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇదిగోండి నేను పోసేసాను. జీడిపప్పు కూడా ఉన్నాయి. జీడిపప్పు కూడా బాగా వేశారు. ఒక్కసారి ఇట్లా కొంచెం వేయించుతున్నా. నెయ్యి కదా, నెయ్యికి కొంచెం పొగ వస్తాయి. కరెక్ట్గా 5 గ్లాసులు నీళ్ళు పోసేయమన్నారు. 1, 2, 3, 4, 5 కరెక్ట్గా పడతాయి. ఇదిగోండి, ఇక ఉప్పు అన్నీ ఉన్నాయండి. ఇంకా మనం ఇట్లా పోసేసి ఇంకా మూత పెట్టేసుకుంటామే. మూత పెట్టేసి, చిన్న కుక్కర్ కూడా ఉంది. నేను చాలా ఎక్కువ అవుతుందేమో అని పెద్ద కుక్కర్లో పెట్టా. 4 విజిల్స్ వచ్చినాక ఆపేద్దాం. సామ పొంగల్ చేస్తున్నాను కదా, ఇంకా మిగిలినాక ఇలా మనం క్లిప్ పెట్టేసుకుంటామే. వీటిల్లో చిన్న సైజు ఉంటాయి. మీకు తెలిసి అమెజాన్లో తీసుకున్నా. ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టామనుకోండి, ఇక ఉంది సీల్ అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. 4 విజిల్స్ వచ్చినాయండి. ఇక ఆపేస్తున్నాను. చూద్దాం తర్వాత. ఇది రాగి రవ్వ అండి. రాగి ఇడ్లీ రవ్వ. రాగి ఇడ్లీ రవ్వ 500 గ్రాములు. దీని మీద 80 రూపీస్ వేశారు. ఇది రాగి ఇడ్లీ రవ్వ. ఇది కొర్రలు ఇడ్లీ రవ్వ. ఇది 500 గ్రాములే, 95 రూపాయలు. ఇది కొర్రలు వచ్చి 65 రూపాయలు. 500 గ్రాములు. 500 గ్రాములు అండి. ఇదేమో జవారు, మన జొన్నలు ఇడ్లీ రవ్వ 70 రూపాయలు. ఇది కొర్రలు ఇడ్లీ రవ్వ 85 రూపాయలు. ఇంతవరకు. ఇదేంటిది? ఇది కూడా జవర్ రవ్వ, కొంచెం ఉప్మాలాగా అట్లా చేసుకుంటానికి. అన్నీ 500 గ్రాములే. ఇది ఎంత? 65 రూపాయలు. ఇక్కడ వేశారు 65 రూపాయలు. పొంగల్ మట్టికి ఇదేం పొంగలు? ఊద పొంగలే అంట. ఊద పొంగలు 110 రూపాయలు. 110. ఇది అరికి పొంగలు 110. ఇది ఏంటి? ఇది కొర్ర పొంగలి వచ్చి 125 రూపాయలు. కొర్ర పొంగలి. సామ పొంగలి నేను వాడాను కదా అప్పుడు, ఇది 125 రూపాయలు. ఇంతవరకు అయిపోయినాయి. ఇదిగోండి, సిరిధాన్యామృతం అంట. ఇది మల్టీ మాల్ట్. ఇది ఎంత ఉంది? ఇది 200 గ్రామ్స్ 120. ఇది కూడా హెల్త్ మిక్స్ కూడా 200 గ్రామ్స్ 120. రాగి మాల్ట్ 200 గ్రామ్స్ 120. రాగి జావా స్ప్రౌట్స్, ఇది స్ప్రౌటెడ్ రోస్టెడ్ అంట.
ఇది 60 రూపాయలు. బార్లీ పౌడర్ 50 రూపాయలు. ఇది ఎండాకాలం మనకు చాలా అవసరం బార్లీ. పింక్ సాల్ట్ 50 రూపాయలు. ఉప్పు తీసుకోకూడదని నేను మనీ పే చేసేసా. ఇది చిక్కీలు పంపించారు, 2 చిక్కీలు 30 రూపాయలు. అప్పడాలు 125. పాపడు ముల్తానీ మట్టి 30 రూపాయలు. ఇదిగోండి 30 రూపాయలు. ఇదేంటిది 90 రూపాయలు. హెర్బల్ బాత్ పౌడర్ 90 రూపాయలు. నెట్ వెయిట్ 100 గ్రామ్స్. ఇది హెర్బల్ ఫేస్ ప్యాక్, ఇది 30 రూపాయలు. ఇవ్వండి రేట్లు. పొంగల్ ఎట్లా ఉందో చూసి టేస్ట్ చెప్తాను మీకు. ఇడ్లీ రవ్వలు అయితే నాకు ఇడ్లీ రవ్వలు చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇడ్లీ వేసుకుంటానికి మనకు చాలా ఉపయోగం. ఇడ్లీ పిండి 1కి 2 నాకు తెలిసి రవ్వ, అడుగుతాను ఆ సార్ని. 1కి 2 పప్పు 1 పోసుకుంటే 2 రవ్వ, లేకపోతే 2.5 పోసుకుని ఇడ్లీ వేసుకోవచ్చు. కుక్కర్ ఓపెన్ చేద్దామండి, చూద్దాం ఎలా ఉందో. ఉడికిపోయిందండి, మంచిగానే అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకుని ప్లేట్లో టేస్ట్ చూద్దాం. వాళ్ళ మా నైట్ ఇదేనండి. వాసన అయితే చాలా బాగుందండి, కరెక్ట్గా సరిపోతుంది ఇద్దరికి. ఒక ప్యాకెట్ 4గురికి వస్తుంది. పెసరపప్పు కూడా ఫైబర్ కోసం పచ్చ పెసరపప్పే వేశారు, తోలు ఉన్నది. ఇదిగోండి పొంగల్కి నేను వేరుశనగపప్పు, మన వేరుశనగ గ్రౌండ్ నట్ పచ్చడి చేశాను. ఇదిగోండి కొంచెం ఈ రోజుకే, ఈ పూటకి సరిపడా. ఇదిగోండి నెయ్యి వేసుకుందాం. నెయ్యి మంచిగానే తినమంటున్నారు, చక్కగా నెయ్యి అప్పుడప్పుడు వేసుకుని తిందాం మనం. ఇదిగోండి వేడిగా మంచి వాసన వస్తుంది. వాసన అయితే బాగుంది. నేను ఉన్నట్టే చెప్తాను, ఇది నేను రివ్యూ మాత్రమే. ప్యాకింగ్ అది మట్టికి చాలా బాగుంది చూస్తానికి. ఉప్పు తక్కువ వేశారు. మీకు కావాలంటే మనం నీళ్ళు పోసినప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. మనం పచ్చడి చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ సరిపోయింది. సూపర్ అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. మనం హాయిగా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచిగా మనం హ్యాపీగా తినవచ్చు. ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. శ్రీనివాస్ గారు పొంగల్ అయితే చాలా బాగుందండి. చక్కగా ఇలా వేసిన పప్పు పచ్చడి, ఇది మీ అందరికీ తెలుసని నేను చెప్పలేదు. అదిరిపోయిందండి పచ్చడి, ఇది కాంబినేషను. చాలామంది నాకు కామెంట్స్లో పద్మాంటి ఉప్పు తక్కువ వేసుకోమన్నారు. చాలా బాగుంది, బాగుంది. శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, మిల్లెట్స్ పొంగల్ అయితే చాలా బాగుంది. ఇది నేను చేసింది ఏం పొంగలు, సామ పొంగలు. తింటే నోట్లోకి వెళ్ళిపోతుంది. పిల్లలకు కూడా చాలా మంచిది, పసిపిల్లలకు కూడా తినేస్తారు. రివ్యూ మట్టికి సక్సెస్, ఫస్ట్ రివ్యూ, మంచి ప్రోడక్ట్స్. కానీ రేట్ అది నాకు అంత తెలీదు, నేను ఎప్పుడు పొంగల్ అది బయట కొనలేదు. మీరే రేట్స్ అవి చూసుకోండి. మరి ఆ సార్ ఏమన్నా తగ్గిస్తారో నాకు తెలీదు, నేను మనీ గురించి అయితే అడగలేదు. జీడిపప్పు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర చాలా బాగా చేశారండి.
అసలు పెద్దాళ్ళకైతే సూపర్ అండి, చాలా బాగుంది. దీంట్లో మనం పొంగల్ అయితే సక్సెస్. ఇడ్లీ కూడా వేసి ఒకసారి చూపిస్తాను. అంకులు సామ పొంగల్ చాలా బాగుంది, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే చేసేయమన్నారు. సరే ఈ ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, ఇది 250 గ్రామ్స్. ఒక్క నిమిషం ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లోనే మనకి సాములు, మన పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, మన జీడిపప్పు, గీ, పెప్పరు, జీరా, కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీస్, ఇంగు, సాల్ట్, జింజరు. మనకి కొంచెం సాల్ట్ ఏంటంటే వీళ్ళు తక్కువ వేశారు, కొంతమంది తక్కువ తింటారని. మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అంకుల్ మరి సాల్ట్ వేయమంటారా? కొంచెం వద్దంటున్నారు అంకుల్, సాల్ట్ ఇట్లాగే చేయమంటున్నారు. సో మరలా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మేము ఇదే చేసుకుంటున్నాము. నేను ఇవాళ ఏం చేశానంటే కొంచెము అల్లము పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, కొంచెం కారంగా ఉంటే నాకు బాగుంటుందామనని. కొంచెం నెయ్యి మనం కొంచెం వేసుకుందాం, నెయ్యి వేస్తేనే బాగుంటుంది. పొంగలు నేను మిల్లెట్స్తో రకరకాలుగా చేస్తాను. నేను మిల్లెట్స్తో మురుగులు అసలు ఒకటని కాదు, ఎన్ని చేశానో నేను మీకు చూపించలేదు. నాకు చాలా బాగా మిల్లెట్స్తో నేను రకరకాలు చేస్తాను. ఇలాంటివి ఎందుకు అంటే మనకి ఎమర్జెన్సీగా మనం గవిక్కినప్పుడు మనకు బాగోపోయినా మనం చేసుకుంటానికి ఈజీగా ఉంది. ఇది కరెక్ట్గా రాత్రి ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఒకటికి 5 వేయమంటున్నారు, 5 నీళ్ళు దాంట్లోనే రాశారు వాళ్ళు. ఇది మిల్లెట్స్ ఎప్పుడు అన్ని మిల్లెట్స్ ఆర్గానిక్కే ఉంటాయండి, ఎందుకంటే ఇది 3 నెలల పంట. ఇది నాకు తెలిసి నేను విన్నాను, మిల్లెట్స్ మట్టికి దీంట్లో వాళ్ళు కెమికల్ వేసి కూడా పండించరు. అంతే, వాళ్ళు అసలు రోస్ట్ చేసేసారు. ఇది చెప్పాను కదా రివ్యూ ఇస్తానని, బాగుంది. మీకు నచ్చితే తెప్పించుకోండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇవ్వాలి ఇదే. ఇదిగోండి, ఒకటికి 5 నీళ్ళు పోసాను నేను రాత్రి, సేమ్ అట్లాగే పోసేస్తున్నా. అయ్యో ఈ పచ్చిమిర్చి మర్చిపోయాను వేస్తాం, కొంచెం నెయ్యి వేసి వేద్దాము. ఇది మర్చిపోయాను నేను మీతో మాట్లాడతా, కొంచెం నెయ్యి వేసి ఏం చేద్దాం, మర్చిపోయా మీతో మాట్లాడతా. కొంచెం ఉప్పు వేసుకున్నా బాగుంటుంది. వాళ్ళు కొంచెం ఉప్పు వేయొద్దు అంటున్నారు, కానీ నా టేస్ట్ కోసం నేను వేసుకుంటా. రాత్రి అంకుల్ టేస్ట్ తిన్నాం కదా, అంతే. ఇది కొంచెం అల్లమును పచ్చిమిర్చి వేయించుకుని అంతే. వాళ్ళు కరివేపాకు అన్నీ వేశారు. మనకి ఇంకా కరివేపాకు కావాలంటే ఫ్రెష్గా వేసుకోవచ్చు. నేను పైకి వెళ్ళి కోసుకు రావాలి కదా అని నేను వేయలే, అంతే. కొంచెం ఉప్పు వేస్తా, బాగుంటుంది. కొంచెం ఉప్పు వేస్తున్నా. వాళ్ళ దగ్గర పింక్ సాల్ట్ కూడా పంపించారు నాకు, కొంచెమే. ఇదిగోండి కొంచెం ఉప్పు, వాళ్ళు ఇంకా బాగా వస్తుంది. కరెక్ట్గా 4-5 విజిల్స్ వచ్చినా కూడా నష్టం లేదు. రెండు, 3, 4, 5. కొన్ని రోజులు నేను మిల్లెట్స్ ఇడ్లీలు ఇవే వాడతాను. ఇడ్లీ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి అంతే. మీకు ఈ స్టేజీలో ఉప్పు కావాలంటే ఈ నీళ్ళు ఏం చేయాలంటే చేతి మీద వేసుకొని రుచి చూసుకొని కొంచెం ఉప్పు కావాలన్నా వేసుకోవచ్చు. వాళ్ళైతే అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉప్పు తగ్గించారు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు నానా, వాళ్ళ హెల్త్కి అందరికీ ఇంపార్టెన్స్. బాగుంది, మంచి ప్రోడక్టే ఫస్ట్ రివ్యూ ఇచ్చాను నేను, నాకు హ్యాపీగా ఉంది. కరెక్ట్గా 4-5 విజిల్స్ వచ్చినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తాం. సింపుల్ కదండి. నిజంగా నేను రాత్రి ఫ్రెండ్స్ వచ్చారు, వంట చేయలేదు, బయట నుంచి తెప్పిద్దాం అనుకుంటే కరెక్ట్గా పార్సిల్ వచ్చింది. సో దీంతో పొంగల్ చేసేద్దామని హ్యాపీగా, అసలు అంకుల్ అయితే ఎంత మెచ్చుకున్నారు, చాలా బాగుంది చాలా బాగుంది. మా పక్కన ఫ్రెండ్ వచ్చారు, మాస్టర్ అంటే, ఆయనకు కూడా టేస్ట్ చూపించాం. ఆయన కూడా అదిరిపోయింది పద్మ గారు అన్నారు. భలే హ్యాపీ అనిపించింది. శ్రీనివాస్ గారు మంచి ప్రోడక్టు, అరుణ్ గారు మంచి ప్రోడక్ట్లు అండి మీ, మంచిగా నాకు తెలిసి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. చాలా బాగుంది మీ పొంగలు. ఇడ్లీ చేసినా చెప్తాను మళ్ళీ మీకు. తీద్దామండి, విజిల్ స్టీమ్ అంతా పోయింది.
చూడండి ఎట్లా ఉందో, చూసారా దగ్గరికి. చాలా బాగుందండి చేస్తే. పెసరపప్పు నేను చేస్తాను మిల్లెట్స్తో, ఇది ఇంకా ఈజీ పద్ధతి కదా. ఇవాళ పచ్చడి లేకపోయినా పర్వాలా, నేను మీకు ఒక కప్పు తీసుకున్నామంటే మంచిగా మనకి మంచి కావాల్సిన దాని మీదే రాశారు క్యాలరీస్ ఎన్ని వస్తాయి అని కూడా. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, నాకు నెయ్యి ఇష్టం, నేను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటా. పొంగల్లో మట్టికి నేను నెయ్యి మంచిగా వేసుకుని తింటానండి, నాకు చాలా ఇష్టం. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. నిన్నటికంటే ఇంకా బాగా వచ్చింది ఇవాళ. కాలుతుంది, ఆగండి. ఉప్పు వేసాను కదా, పచ్చిమిర్చి వేసాను, అల్లం వేసాను. కరెక్ట్గా చాలా బాగుంది ఉప్పు వేస్తే. సేమ్ మన రైస్ పొంగల్లానే ఉందండి, అంత టేస్ట్ ఉంది. పెసరపప్పు పొట్టి పెసరపప్పు వేసారు వీళ్ళు తెలివిగా, ఫైబర్ కోసం. సూపర్ సూపర్. మీరు కూడా ఒకసారి తెప్పించుకొని టేస్ట్ చూడండి, చూసి నాకు కామెంట్ రాయండి, ఓకేనా అండి. మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు చాలా బాగుంది, అసలు ఎంత బాగుంది, ఎంత ఈజీ అండి. పిల్లలు భలే తింటారు, పసిపిల్లలకు కూడా పెట్టేయచ్చు, అంత బాగుంది. ఉప్పు వేస్తే మనకు పచ్చడి కూడా అవసరం లేదండి, నిజంగా అసలు ఎక్సలెంట్, బ్రహ్మాండం. నిజంగా రివ్యూ మట్టికి మంచిది, 100కి 100 ఇస్తున్నా. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.